అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇగ మన తెలుగోళ్ళకి ఉగాది పండగంటే గుర్తుకొచ్చేది ఏంది ఉగాది పచ్చడి, ఇంకా పోలేలు. ఇగ మేము గూడా పచ్చడైతే చేసుకుంటున్నాం. పచ్చడి కోసం స్టోరీ అయితే అందరికి తెలుసు. కానీ బేసిక్ ఉగాది పండగ స్టోరీ అయితే ఎక్కువ మందికి తెలవదు. ఉగాది పండగ ఎందుకు చేసుకుంటారంటే బ్రహ్మదేవుడు ఎర్త్‌ని తయారు చేస్తాడనమాట. భూమిని రెడీ చేసేటప్పుడు, సృష్టిస్తున్నప్పుడు ఆయన ఒక రోజు బ్రేక్ తీసుకొని వండుకుంటాడు. ఇగ ఆయన వండుకున్న టైంలో ఒక రాక్షసుడు సోమకాసుడు అనే రాక్షసుడు ఇగ బ్రహ్మ నిద్రలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న గ్రంథాలని దొంగతనం అయితే చేస్తాడంట. ఆ గ్రంథాలు ఉంటేనే బ్రహ్మదేవుడు భూమిని క్రియేట్ చేస్తాడంట. ఇగ దొంగతనం చేసినందుకు విష్ణుదేవుడు ఏం చేస్తాడంట, మత్స్య అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని చంపి ఆ గ్రంథాలను తీసుకొచ్చి మళ్ళా బ్రహ్మదేవునికి ఇస్తాడు. ఇగ అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళా రీస్టార్ట్ చేస్తాడనమాట భూమిని క్రియేట్ చేయడం. అందుకే ఆ రోజు ఏ రోజైతే బ్రహ్మదేవుడు భూమిని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడో, ఆ రోజున మనం ఉగాది అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇగ మా ఇంట్లో దేవునికి ప్రసాదం ఎక్కిచ్చి గుడికైతే పోతాం. ఇగ గుడిలో అమ్మవారికి గూడా పచ్చడ, ఇంకా పూలలైతే ప్రసాదంగా ఎక్కిచ్చి, సాక పోసి ఇంటికైతే వస్తాం. ఇట్లా మా ఉగాది పండగైతే మేము చేసుకున్నాం.